పోలీస్ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. సో ఎందుకు చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. బట్ ఓవరాల్ కి సంబంధించిన దీంట్లో మాత్రం ఒకరికొకరు ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్న ప్రయత్నం జరుగుతోంది. ఇది పోలీసు అధ్యక్షున అక్కడ చేసిన ప్రయత్నం పోలీసులు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత కొద్ద ఈ వ్యవహారాన్ని సద్దుమనిచ్చే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ ఏం జరిగే ఇష్యూస్ మాత్రం చాలా సీరియస్ గా వ్యవహారాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. బోండా ఉమాకు సంబంధించిన నాయకులు ఇక్కడే ఉన్నారు. బోండా ఉమా పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. డీసీపీ దామోదర్ ఇక్కడికి వచ్చి ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన ఏమి వినే పరిస్థితులు కనపట్లేదు. ఆయన క్లియర్ గా బోండా ఉమా నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు అని చెప్పి చెప్తున్నారు. ముందుగా వాళ్ళని వైసీపీ ఏదైతే నష్టం చేస్తుందో వాళ్ళని ఇక్కడి నుంచి వెళితే కానీ నేను ఇక్కడి నుంచి పోలీసేది లేదు అని చెప్పి క్లియర్ గా ఆయన మాట్లాడుతున్న నేపథ్యం కూడా మనం చేస్తున్నాం. ఒకవైపు వైసీపీ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. వైసీపీ నేతలకు సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొనే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ బైఠాయించిన పరిస్థితి. వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి మేము వెళ్ళేది లేదు అని చెప్పి చెప్తున్నారు. వైసీపీ మేము పర్మిషన్ తీసుకున్నాం, పోలీసుల నుంచి పూర్తి స్థాయిలో మేము ఇక్కడ అనుమతి తీసుకున్నాం. అనుమతి తీసుకున్న తర్వాత ఎందుకు మమ్మల్ని ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నారు, మా మీద దాడి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకవైపు వీళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం, గుడ్లతో దాడులు చేసే ప్రయత్నం చేశారు, గుడ్లు ఎరకొచ్చారు, పగలగొట్టారు. తర్వాత ఇతర మనకు ఇష్టమని క్లియర్గా విషయం చూడొచ్చు. పోలీసులు వాళ్ళ మీద చూడొచ్చు రాళ్ళు విసిరేస్తున్నారు. ఆ తర్వాత పైనుంచి గుడ్లు విసిరేస్తున్నా అదే చేతిలో ఉన్న గుడ్లు విసిరేసిన పరిస్థితి. సో అలాగే రాళ్ళు ఎన్ని కూడా విసిరేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇటువంటి ఇష్యూస్ వాళ్ళు ఒకరి మీద ఒకరు చూడుతున్న గుడ్లు తగులుతున్నాయి. ఆల్రెడీ టీవీ మీద మన కెమెరా మీద కూడా గుడ్లు పగిలిపోయిన పరిస్థితి. సో ఇటువంటి ఇష్యూస్ మీద పగులుతున్నాయి. ఆల్రెడీ టీవీ మీద మన కెమెరా మీద కూడా గుడ్డు పగిలిపోయిన పరిస్థితి. సో ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. పెద్ద ఎత్తున మధ్య టీడీపీకి వైసీపీకి మధ్య ఎంత పెద్ద గొడవ జరుగుతుందో మనం చూస్తున్నాం. అయినప్పటికీ పోలీసులు ఇక్కడ పూర్తిగా కూడా ఇక గట్టిగా లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈ వ్యవహారంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి ఉన్న ఇరు కార్యకర్తలని, పార్టీ నాయకులు అందరినీ కూడా ఇక్కడి నుంచి తరలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు, రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ఒకవైపు బోండా ఉమా, ఒకవైపు విష్ణు ఎదురు పడుతున్నాయి. వాళ్ళు ఎదురు పడుతున్నాయి, నీళ్లు చల్లుకుంటున్నారు, తర్వాత గుడ్లు ఇచ్చిరేసుకుంటారు. ఎదురు పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఎవరు చూడని పరిస్థితి మనం చూస్తున్నాం. సో రెండో పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు, ఒకవైపు పోలీసులు మధ్యలో ఉన్న వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్న నేపథ్యం. పోలీసులకి తర్వాత మనం చూస్తున్నాం. సో రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు, ఒకవైపు పోలీసుల మధ్యలో ఉన్న వాళ్ళ మీద కూడా దాడులు చూస్తున్నారు. ఒకరి మీద ఒకరు దాడులు చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు గుడ్లు చేస్తున్నారు. మరోవైపు కుర్చీలు విసిరేస్తున్న పరిస్థితి మనం చూస్తుంటే ఏ విధంగా దాడులు చేస్తున్నారో చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. తెలుగుదేశం కార్యకర్తలు కొంత పోలీసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు తగ్గడం లేదు. ఎక్కడ కూడా వాళ్ళేమి ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇక్కడిక్కడి నుంచి మల్లాది విష్ణు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అని అంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు తీసుకొచ్చి ఎమ్మెల్యేలతో సహా ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. బోండా ఉమా కూడా ఇక్కడి నుంచి నేను వెళ్ళేది లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితులు. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఈ ఆందోళన అయితే జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని చాలా గట్టిగా వ్యవహారం పెద్ద స్థాయిలకు వెళ్ళిపోతుంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తుంటే కొంతమందికి రెక్క గాయాలు అయినాయి. చూసుకునే ఇక్కడ గాయాలు జరిగిన రేటు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడంతో కొంతమంది ముక్కులు కూడా పగిలిన పరిస్థితి. ఇది నేనంటున్న కేవలం మాట మాత్రమే కాదు, అక్కడ జరుగుతున్న వాస్తవం. కొంతమందికి ముక్కులు పగిలాయి, రక్తాలు వచ్చేలా కొట్టుకుంటూ ఉన్నారు. రెండు వైపులా కూడా దాడులు
కాస్త ఎక్కువయ్యాయా అంటే కనుక అన్డౌటెడ్లీ ఎస్ అని వినిపిస్తోంది. ఎందుకంటే కుర్చీలు విసిరేసుకుంటున్నాయి రెండు పార్టీలు కూడా. ఇటు బెజవాడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెజవాడ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రెండు పార్టీలకు సంబంధించిన నేతలు మీరు విజువల్స్ మీరు చూడొచ్చు. కోడిగుడ్డతో దాడులకు పాల్పడ్డారు. పిడిగుడ్డలతో ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడ్డారు. టెంట్లు పీకేసుకున్నారు, కర్రలతో కొట్టేసుకుంటున్నారు. చేతికి ఏది దొరికితే దాంతో చేతికి ఏది దొరికితే దాంతో దాడికి పాల్పడే అటువంటి హై టెన్షన్ వాతావరణానికి నెలకొంది. ఒక్కసారిగా లాఠీ చార్జ్ పోలీసులు చేయబోతూ ఉన్నారా? ప్రస్తుతం ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అనుమతి లేకుండా దీక్షా శిబిరం ఏర్పాటు చేశారని చెప్పి టీడీపీ ఆరోపిస్తూ ఉంటే కుర్చీలు విసిరేసుకుంటున్నారు రెండు పార్టీల నేతలు. ఇటు మహిళా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బోండా ఉమా చేరుకున్నారు. మల్లాది విష్ణు అక్కడే ఉన్నారు. మెగా డిఎస్సీ అంశం మీద ఒక్కసారిగా మెగా డిఎస్సీ అంశం మీద నిరాహార దీక్షకు పూనుకుంది వైసీపీ. అసలు పర్మిషన్ లేకుండా ఎలా దిగారని చెప్పి ఇక్కడ టీడీపీ ఆరోపిస్తూ ఉంది. మీరు కూడా ధర్నా చేసుకుంటే చేసుకోండి, నిరాహార దీక్ష చేసుకుంటే చేసుకోండి, కానీ మా నాయకుడు లోకేష్ మీద కావచ్చు, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడిని కాలక అంటే వాళ్ళని కనుక ఏమైనా అంటే ఊరుకునేదే లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా అక్కడ తెలుగు తమ్ముళ్ళు చేరుకొని లోకేష్ చిత్రపటాన్ని మీరు చూడొచ్చు. లోకేష్ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ జెండాను పట్టుకుని మెగా డిఎస్సీ అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటూ అక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. ఎప్పుడైతే టీడీపీ చేరుకుందని తెలిసిందో వైసీపీ తమ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో భారీగా శ్రేణులు చేరుకుంటున్నాయి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసుల బందోబస్తును పెంచుతూ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. అక్కడ బోండా ఉమా వర్గాన్ని అలాగే మల్లాది విష్ణు వర్గాన్ని ఎక్కడ కలవకుండా వాళ్ళని విడివిడిగా ఉంచేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ పోలీసులు. మీరు చూడొచ్చు పోలీసుల పాత్ర కీలకంగా మారుతుంది. కానీ పోలీసుల మాట వింటున్నారా? యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తున్న విజువల్స్ ప్రకారం చూస్తూ ఉంటే నో, ఎక్కడా కూడా పోలీసుల మాట వింటున్నట్టుగా కనిపించడం లేదండాలి. అతిశక్తి లేదు. విజువల్స్ దారుణంగా ఉన్నాయి. కింద పోలీసులే పట్టుకుని పక్కకు దోసేస్తున్న సందర్భం అక్కడ కనిపిస్తుంది. ఉద్రిక్త వాతావరణానికి అక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి. మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. తీవ్రమైన హై టెన్షన్ వాతావరణానికి హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా, ఐ రిపీట్, హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా ప్రస్తుతం బెజవాడ సెంట్రిక్ గా జరుగుతోంది అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం పడుతూ చల్లగున్న వాతావరణం కాస్త బెజవాడలో రాజకీయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హై వోల్టేజ్ వాతావరణం నెలకొనడంతో హీట్ ఎక్కింది బెజవాడ. ఈరోజు మీరు కనుక బెజవాడలో అడుగు పెడితే ఈరోజు పొలిటికల్ హీట్ ఆ సెగలు మీకు తగులుతాయి నిర్మోహమాటంగా. ప్రెసెంట్ మీరు చూడొచ్చు ఆ విజువల్స్ ని ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. బెజవాడలో ఎటువంటి హై టెన్షన్ వాతావరణం నెలకొందో. ఇటు మల్లాది విష్ణు వర్గానికి అక్కడి నుంచి బొండమ్మ ఓ మై గాడ్ కొంతమందిని అయితే ఏకంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఒక్కొక్కరిని కూడా చాలా మంది ఓ మై గాడ్ అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరిని కూడా అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరిని 3-4 పోలీసులు పట్టుకొని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మహిళా కార్యకర్తలను కూడా